అందరికీ వందనాలండి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగు చేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొననివాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము పూజించు పదార్థమును విగ్రహమునికి బలి ఇయ్యబడినవని ఎంచి పూజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనతమై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినందునను మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. ఏలైనక జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినట్లా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు ధైర్యం తెచ్చుకొను కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుని జ్ఞానమును బట్టి నశించును. ఇలాగున సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తునికి విరోధంగా పాపం చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండాటకై నేనన్నిటికీ మాంసం తినను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య, ఒక దినం చూడడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే వందనములు, నీకే స్థుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన సర్వాధికారమైన యేసయ్య యొక్క వాక్యం ప్రభా వినని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయములలో ప్రభా తండ్రి నీ యొక్క నూతన కార్యాన్ని జరిగించండి. దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఎల్లప్పుడూ మీ తోడుంచండి ప్రభా. మీ కృపనుంచండి, మీ కాపుదలనుంచండి ప్రభా. దేవానాయన యొక్క వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ ప్రభా మీ ఆత్మశక్తితో నింపండి ప్రభా. దేవా తండ్రి, వారి అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను తీర్చండి ప్రభా. సర్వాధికారమైన యేసయ్య నాయన ప్రభా తండ్రి, నాయన వారికి నాయన ఏదైనా బలహీనత ఉంటే స్వస్థపరచండి. నాయన ఆర్థిక అవసరతలు ఉంటే తీర్చండి, నడిపించండి దేవా. మారు మనసు లేని వారికి సర్వాధికారమైన తండ్రి, నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. మీరే సమస్తం ఎరిగిన దేవుడు కదా ప్రభా. సమస్తాన్ని మీ కృపతో కాపుదలతో నింపి నడిపించండి. దేవాది దేవుడైన యేసయ్య, క్రైస్తవుల మీద దాడులు జరగకుండా సహాయం చేయండి. అధికారులను దీవించండి అయ్యా. నాయన యేసయ్య, మమ్మల్ని ఏలుతున్న నాయకులను నాయన యేసయ్య జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము ప్రభా తండ్రి నాయన మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా. నాయన ఈనాడు నాయన క్రైస్తవుల మీద ప్రభా తండ్రి నాయన సేవకులు అనబడిన వారిని ప్రభా తండ్రి ఎంతగానో హింసిస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి, అటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రభా నీ కాపుదల దయచేయమని దేవాది దేవుడివైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఎల్లప్పుడూ ప్రభా తండ్రి మేమందరినీ ప్రభా తండ్రి మీరే కాపాడి భద్రం చేసి నడిపించండి ప్రభా. నీ బిడ్డల చుట్టూ నీ దూతల నుంచి మనం యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.